ఇది LG SP80 చూసారు కదా, బార్ అంటే ఎంత బార్గా ఉందో. ఇది 65TR, ఇది S40R, చాలా చిన్నగా ఉంది. అందుకే LG SP80ని వీటితో కంపేర్ చేయట్లేదు. సేమ్ ప్రైస్ రేంజ్లో ఉన్న అది ప్రీమియం సౌండ్ బార్, దాని సౌండ్ స్టేజ్ బేస్ లేయర్స్ అన్నీ వేరే లెవెల్. ఒకే విషయంలో వీటితో వెనకబడి ఉంటుంది, అవే డెడికేటెడ్ శాటిలైట్ స్పీకర్స్ దాంట్లో ఉండవు కాబట్టి సరౌండ్ ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. అదర్వైజ్ అన్ని విషయాల్లో అది చాలా తోపు. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో 20-25,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ సెల్లింగ్ సోనీ HT S40Rకి అలాగే LG S65TRకి సౌండ్ కంపారిజన్ అయితే చూద్దాం. ఆల్రెడీ ఈ రెండింటికి సంబంధించి డెడికేటెడ్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రోడక్ట్ సంబంధించి ప్రతి విషయం గురించి ఈ వీడియోలో కంపారిజన్ చేయడం. మెయిన్గా సౌండ్ బార్ని మనం పర్చేజ్ చేసేదే సౌండ్ కోసం. సో ఆ సౌండ్ టెస్ట్ ప్రాక్టికల్ కంపారిజన్ మాత్రం ఈ వీడియోలో టెస్ట్ చేస్తాను. అండ్ మీరు విని శాంపిల్స్ విని కొంత జడ్జ్ చేయొచ్చు అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. ఆలస్యం చేయకుండా మొదలెడదాం. అండ్ ప్రైసింగ్ పరంగా రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గర ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. 65TR కొంచెం తక్కువ ఉంటుంది S40R కన్నా. రెండు కూడా 20,000కి కాస్త అటు ఇటు ప్రైస్ రేంజ్లో వస్తాయి. బ్యాంక్ డిస్కౌంట్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే నేను ఎప్పుడు కానీ రికమెండ్ చేసేది ఏ ప్రోడక్ట్ కొన్నా ఏదో ఒక క్రెడిట్ కార్డ్తో డిస్కౌంట్ ఉన్నప్పుడే కొనండి. సో అప్పుడే మీకు మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది మీరు ఏది కొన్నా కానీ. అండ్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ, రిమోట్స్ వీటన్నింటి గురించి ఫుల్ డీటెయిల్ రివ్యూస్లో ఆల్రెడీ చెప్పాను. ఒకసారి రివ్యూస్ చెక్ చేయండి. రెండింటి రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. మెయిన్గా సాంగ్స్ వినేటప్పుడు, OTT కంటెంట్ చూసేటప్పుడు ఈ రెండిట్లో ఏది బెటర్గా ఉంది, వోకల్స్ కోసం ఏది బెటర్గా ఉంది, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఫుల్ డీటెయిల్ కంపారిజన్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఒకసారి వెంటనే ఇమ్మీడియట్గా 65TR S40Rకి సంబంధించిన ఆడియో శాంపిల్ వినండి. సో విన్నారు కదా, ఈ రెండిట్లో మీకు ఏది బెటర్గా అనిపించింది? సో రెండు కూడా ఎగ్జాక్ట్ సేమ్ వాల్యూమ్లోనే పెట్టి ప్లే చేశాను. లౌడ్నెస్ పరంగా సాంగ్స్ వినేటప్పుడు 65TR చాలా బెటర్గా ఉంది. సో దానికంటే ఒక 30-40% హై వాల్యూమ్ అనిపిస్తుంది సేమ్ వాల్యూమ్ రేంజ్లో, అంటే ఎక్కువ లౌడ్గా ఉంది సేమ్ వాల్యూమ్ పెట్టినప్పుడు. అండ్ నాకు వోకల్స్ రెండిట్లో బాగానే అనిపించాయి. అండ్ కొంచెం 65TR కొంచెం క్లియర్గా అనిపించింది. ఏదైతే బేస్ ఉందో S40Rలో అది వోకల్స్ని కొంచెం డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ ట్రబుల్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో బాగున్నప్పటికీ 65TRలో కొంచెం బెటర్గా ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కూడా 65TRలో బెటర్గా ఉంది. అండ్ సౌండ్ స్టేజ్ కూడా 65TRలో కొంచెం బెటర్గా ప్రీమియంగా అనిపించింది. అండ్ బేస్ రెండిట్లో ఉన్నప్పటికీ సో S40Rలో కొంచెం ఎక్కువగా తెలుస్తుంది, బేస్ అయితే ఫీల్ అవుతారు. అండ్ 65TRలో ఉన్నప్పటికీ అది ఎక్కడా కూడా వోకల్స్ని, ట్రబుల్స్ని, ఇన్స్ట్రుమెంట్స్ని డామినేట్ చేయలేదు. ఎక్కడ అవసరమో అక్కడే వస్తుంది. బట్ బేస్ లవర్స్కి మాత్రం డెఫినెట్గా S40R నచ్చుతుంది. సో సాంగ్స్ వినేవాళ్ళు ఏది ప్రిఫర్ చేయాలంటే సో బేస్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే S40R మీకు నచ్చచ్చు. బట్ వోకల్స్ బాగుండాలి, ఇన్స్ట్రుమెంట్ బాగుండాలి, లౌడ్గా ఉండాలి అండ్ సౌండ్ స్టేజ్ కొంచెం ప్రీమియంగా ఉండాలనుకుంటే S65TR మీకు బెటర్గా నచ్చుతుంది. అండ్ ఒకసారి సరౌండ్ని రిప్రజెంట్ చేసే ఈ ఆడియో క్లిప్ని అయితే వినండి. సో మీకు రెండింటి యొక్క సౌండ్ అయితే ఒక ఐడియా వస్తుంది. తర్వాత నేను మాట్లాడతాను. సో విన్నారు కదా. సో నేను కేవలం ఈ సీన్ అనే కాదు, చాలా OTT కంటెంట్ని అయితే ఈ రెండు సౌండ్ బార్స్తో కన్జ్యూమ్ చేశాను. ఈ రెండు అనే కాదు, ఇంకో రెండు ఉన్నాయి నా దగ్గర. ఆల్మోస్ట్ ఒక 2 months అయితే అవుతుంది ఈ రెండు నా దగ్గర ఉండబట్టి. సో టీవీకి కనెక్ట్ చేసి HDMI కేబుల్ని వెంటనే ఒక సౌండ్ విని తర్వాత వెంటనే తీసి ఈ సౌండ్ బార్కి పెట్టి తర్వాత తీసి దానికి పెట్టి ఇలా రకరకాలుగా టెస్ట్ చేసిన తర్వాత ఈవెన్ OTT కంటెంట్ చూసేటప్పుడు కూడా లౌడ్నెస్ పరంగా 65TR బెటర్గా ఉంది. అండ్ వోకల్స్ సో 65TRలో
బెటర్గా ఉన్నాయి. అండ్ సౌండ్ స్టేజ్ కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ మెయిన్గా సరౌండ్ ఛానల్స్ రెండిట్లో బాగానే ఉన్నప్పటికీ సో ఈ S40Rలో ఆల్మోస్ట్ ఇన్యాక్టివ్గానే ఉంటాయి. వెరీ రేర్గానే మరీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే మనకైతే ఇవి యాక్టివేట్ అయినట్టయితే అనిపిస్తుంది. బట్ 65TRలో సో ఏ చిన్న యాక్టివిటీ బ్యాక్గ్రౌండ్లో జరిగినా మనకి ఇందులో తెలుస్తుంది, క్లియర్గా వినిపిస్తున్నాయి. అండ్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా 65TRలో బెటర్గా అనిపించింది. అండ్ వోకల్ క్లారిటీ మాత్రం రెండిట్లో బాగుంది. బేస్ యాక్టివిటీ జరిగేటప్పుడు సో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసెస్ ఉంటాయి. లైక్ మనకి సో దగ్గర నుంచి పంచ్ చేస్తే ఒక రకమైన బేస్, ఫైట్ సీన్ మనం చూసే స్క్రీన్లో దూరం నుంచి పంచ్ చేసినప్పుడు ఒక రకమైన బేస్, సో ఆ పంచ్ జరిగినప్పుడు ఆ పర్సన్ వచ్చి మన బ్యాక్ సైడ్ అంటే ఆ స్క్రీన్కి ఇటు సైడ్ వచ్చి దేనికైనా గుద్దుకున్నప్పుడు ఒక రకమైన బేస్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసెస్ని S40R కన్నా సో 65TR కొంచెం బెటర్గా అయితే డిఫరెన్షియేట్ చేస్తుంది. ఇందులో కూడా ఉన్నప్పటికీ అది నాకు కొంచెం హార్డ్గా అనిపించింది. అండ్ ఓవరాల్ లౌడ్నెస్ ఇది తక్కువ ఉండడం వల్ల కూడా సో మనకి ఆ థంప్ అనేది దీంతో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం తక్కువ అనిపించింది. మెయిన్గా సో ఫైట్స్, OTT కంటెంట్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు. అండ్ చాలామంది S40R వాడే వాళ్ళకి డెఫినెట్గా ఇది నచ్చుతుంది. ఎందుకంటే మీరు వేరేది సైడ్ బై సైడ్ టెస్ట్ చేయనంత కాలం దీంట్లో వంక పెట్టడానికి ఏం లేదు, చాలా మంచి సౌండ్ బార్. బట్ సైడ్ బై సైడ్ టెస్ట్ చేస్తేనే సో ఇది కొన్ని డిపార్ట్మెంట్స్లో, కొన్ని కాదు మేజర్ డిపార్ట్మెంట్స్లో తక్కువనైతే అర్థమవుతుంది. మెయిన్గా నాకు ఇందులో బాగా నచ్చింది సాంగ్స్ వినేటప్పుడు మాత్రం బేస్ కొంచెం మనకి ఆ ఫీల్ అయితే వస్తుంది. ఇందులో సాంగ్స్ వినేటప్పుడు అయితే నాకు తక్కువ అనిపించింది. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో లౌడ్నెస్ చూసినా, సౌండ్ స్టేజ్ చూసినా, ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ చూసినా, సో ఎలా చూసినా ఓవరాల్గా నాకు 65TR వాల్యూ ఫర్ మనీ అని అయితే అనిపించింది. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో S40Rలో మనం సబూఫర్ అండ్ సౌండ్ బార్ రెండు టీవీ దగ్గర పెట్టాలి. ఎందుకంటే రెండు కూడా వైర్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. మనం HDMI కేబుల్ని సౌండ్ బార్కి పెట్టము, సబూఫర్కి పెడతాం. సబూఫర్ నుంచి ఒక కేబుల్ ఈ సౌండ్ బార్కి వెళ్తుంది. దానివల్ల టీవీ దగ్గరే పెట్టాల్సి వస్తుంది సబూఫర్. అదే ఇందులో 65TRలో కంప్లీట్ వైర్లెస్ సౌండ్ బార్, సబూఫర్ కంప్లీట్గా వైర్లెస్. మీరు సబూఫర్ని కావాలంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో టీవీ అక్కడ ఉంటే సబూఫర్ని మీరు కావాలంటే లెఫ్ట్ పెట్టుకోవచ్చు, రైట్ పెట్టుకోవచ్చు, బ్యాక్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు ఉండే ప్లేస్ని బట్టి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు సబూఫర్ని పెట్టుకున్న ప్లేస్ను బట్టి ఎక్కడ మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందో అక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు సబూఫర్ని 65TR విషయంలో. బట్ S40Rలో సబూఫర్ని టీవీ దగ్గరే సౌండ్ బార్కి దగ్గరే పెట్టాల్సి వస్తుంది. సో మనం బ్యాక్ సైడ్స్ అయితే పెట్టుకోలేము. సో ఇది LG 65TRకి సోనీ S40Rకి మధ్య ఆడియో కంపారిజన్. సో మీకు ఈ రెండిట్లో ఏది నచ్చింది? ఒకవేళ ఈ రెండు మీరు పర్సనల్గా వాడితే మీకు ఏ డిపార్ట్మెంట్లో ఏది బాగా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో రెండిట్లో ఏది కొన్నా మీరు డిసప్పాయింట్ అవ్వరు. సో రెండింటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే అక్కడ నుంచి అయితే చెక్ చేయొచ్చు. అండ్ ఈ రెండింటి డీటెయిల్ రివ్యూస్ని సో మీరు కొనే ప్లానింగ్లో ఉంటే పక్కా చెక్ చేయండి, మన ఛానల్లో ఉన్నాయి. అండ్ LG SP80A రివ్యూ కూడా ఉంది, అది చెక్ చేయండి. అండ్ 75TR కూడా ఉంది LGది, దాని రివ్యూ వస్తుంది. అండ్ జబ్రోనిక్స్ సంబంధించి న్యూ లాంచ్ సౌండ్ బార్ 9510, సో ఎగ్జాక్ట్ మోడల్ మరి కాస్త అటు ఇటు అయితే సారీ. సో దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్న కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఆడియో టెస్ట్ కంపారిజన్స్ అండ్ ఫుల్ డీటెయిల్ రివ్యూస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.